కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపైన అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణమైన పోరాటాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అంతేకాదు అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల్లో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ కూడా పాల్గొనడం జరుగుతుంది. అంతేకాదు గత సంవత్సరం నవంబర్ 21వ తేదీన 2025లో అమల్లోకి తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఆ 4 లేబర్ కోడ్లు అమలు అవడం వల్ల సామాన్యమైన సగటున 90% కార్మికులు ఉన్నటువంటి కార్మిక కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా శిథిలాగతులమయ్యే పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు అంతేకాదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి రోజు 10 గంటల దినాన్ని 8 గంటలు అమలు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కేంద్ర గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వాములైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఇవన్నిటికీ వాళ్ళు బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాదు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకు ఉన్న టైంలో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో కార్మికుల కుటుంబాల కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్లకైతేనేమి మరియు కార్మిక సంఘాలందరికీ కూడా దర్జీలు అయితేనేమి మరియు చేనేత కార్మికులకైతేనేమి, నాయ బ్రాహ్మణులకైతేనేమి, రజకులకైతేనేమి, రైతు కూలీలకైతేనేమి అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి సంవత్సరానికి 10,000 వాళ్ళ అకౌంట్ చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా రద్దుపరిచి ఈరోజు వాళ్ళ ఉసురు పోల్చుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాదు రేపొద్దున జరగబోయే కార్మిక సంఘాల ఉద్యమాల కోసం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఉంటుందని చెప్పి ఈ యొక్క కార్మికులకి అన్నింటికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున అనంతపురం జిల్లా మన అనంత వెంకటరామరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలోనూ పోరాటాలు చేస్తుందని చెప్పి కార్మికులకి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు అమలుపరిచినటువంటి లేబర్ కోడ్ను రద్దు చేయాలా, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కనీసం వాళ్ళకి 30,000 రూపాయలు జీతాలు ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు అనేక సంఘాల కార్మికులుగా పనిచేస్తున్నటువంటి లేబర్ వర్కర్లు కూడా ఈరోజు సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపులు కొడుతున్నట్టు ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తుందని చెప్పి ఈ అవకాశం కల్పించిన కార్మిక నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఓపిరెడ్డి గారి అన్న ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ర్యాలీ చేయడం జరుగుతోంది. ముందుగా మనం చూసుకుంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు కానివచ్చు, కార్మికులకు ఏ విధంగా వ్యతిరేకంగా ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకురావడం కూడా ఎంత దుర్మార్గం అనుకో మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేవలం వీళ్ళు పేదలు కార్మికుల పట్ల చూపించని తీరు ఈరోజు ఏ విధంగా ఉందో మనం అందరూ ఒకసారి గమనించాలా. కేవలం వీళ్ళు ధనవంతులు, కార్పొరేట్ వ్యవస్థలకు ఏ విధంగా వీళ్ళకి సహకరించి ముందుకు పోతున్న విషయం కూడా మనం గమనించాలా. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కార్మికుల సంఘాలను కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా అనేక కార్మికులు అనేక మంది నష్టపోతారని చెప్పేసి వాళ్ళు గతంలో ఎంతో కాలంగా పోరాటాలు చేసి ఆందోళన చేసి వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా దీన్ని రద్దు చేస్తున్నట్టుగా ఏ విధంగా కూడా ముందుకు వెళ్తున్న తీర్పును మీరు గమనించాలా. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈరోజు జనసేన పార్టీ ఏ విధంగా వీళ్ళందరూ కూడా కార్మికుల పట్ల ఏ విధమైన కూడా శ్రద్ధ చూపించుకోకుండా ఆ 4 లేబర్ కోడ్ని తీసుకురావడం కూడా వీళ్ళు సహకరించడం కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది మన కార్మికుల పట్ల ఏ విధంగా ఈయన అండగా ఉండిన విషయం కూడా మన అందరూ ఒకసారి గమనించాల్సి ఉంటుంది. కావున పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె కార్యక్రమాలు జరుగుతుంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దీనికి ఖచ్చితంగా కార్మికుల వైపు నిలబడాల్సిన కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని జీవితం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రమే ఆయుధంగా జీవించేటటువంటి
కార్మికులకు అన్యాయం చేసేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్యాయమైనటువంటి చట్టాలను ఉపసంహరించుకోవాలనేటటువంటి డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టినటువంటి సమ్మె కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ అనంతపురం జిల్లాలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున కార్మిక సంఘాలకు మద్దతు తెలియజేస్తూ కార్మికుల పక్షాన నిలబడటం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందడానికి వెనకాల కార్మికుల యొక్క శ్రమ, వారి యొక్క కష్టం ఎంతో విలువైనదని తెలియజేస్తూ అటువంటి కార్మికులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వాలే ఇవాళ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మీరు ప్రవేశపెట్టినటువంటి చట్టాలు ఏదైతే ఉంటాయో వాటిని వెంటనే ఉపసంహరించుకునేటటువంటి విధంగా మా యొక్క పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. శ్రమను దోపిడీ చేయకూడదు ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా. ఇవాళ క్రియాశీలకమైనటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ఇప్పటికైనా గ్రహించి మీరు వెంటనే బీజేపీ పార్టీతో మీరు పోరాటం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలనేటువంటి జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అనేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే యావత్ కార్మికులందరితో కూడా కలుపుకొని దేశవ్యాప్తంగా జరిగేటటువంటి ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తుందని తెలియజేస్తూ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మికుల పక్షాన ఎన్నో ఎనలేనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి కార్మికులకు అండగా నిలబడినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య పరిష్కారం దిశగా అయినా కూడా మా వంతు పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కార్మికుల సంఘాలకి ఏకతాటిపైన మద్దతు తెలియజేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికులకి ఎప్పుడూ కూడా తోడుగా నీడగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మా నాయకుడు ఆదేశాల మేరకు అనంతపురంలో ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికులకు సంఘీభావం తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, బీజేపీతో కుమ్మక్కైనాడు కాబట్టి ఈరోజు కార్మికుల పొట్టగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకోము. ఏదైతే చట్టాలు తెచ్చారో ఆ చట్టాలు వెంటనే రద్దు చేసుకోవాలా. రద్దు చేసుకోకపోతే మాత్రం కార్మికులు వెంట ఉండి రద్దు అయ్యేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షణ చేయాలని, అదేవిధంగా కర్షకులకు కనీసమైనటువంటి గిట్టుబాటు మద్దతు ధర కల్పించాలని, అదేవిధంగా మహిళలకు సామాజిక భద్రతతో పాటు తను పనిచేసే చోట భద్రత కల్పించాలని, అదేవిధంగా మతతత్వ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె గతంలో ఎప్పుడు లేనంత విధంగా ప్రజలు కార్మికులు స్వచ్ఛందంగా బంద్కు పిలుపుపోయినా బంద్ ప్రభావం కంటే ఎక్కువ ఈరోజు కనబడుతుంది. అంటే రాబో కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ప్రజల్లో తీవ్రంగా చర్చ జరగబోతున్నాయి. ఆ చర్చలో నరేంద్ర మోడీ యొక్క తన విధానాలు మార్చుకోక తప్పదు. ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్ కార్మికులకు ఒక్క నయా పైసా కూడా విధులిచ్చినటువంటి పాపాన పోలేదు. అందుకే ప్రజల్లో ముఖ్యంగా కార్మికులు తన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తి కారణమే ఈరోజు ఈ సమ్మె సక్సెస్ అయిందని చెప్పి సిఐటిగా మేము భావిస్తున్నాం. ఓకేనా? కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇద్దరూ కలిసి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. పోయిన నవంబర్ 21వ తారీఖు అంటే బీహార్ ఎన్నికలు జరిగినటువంటి మరుసటి వారంలోనే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఈ 4 లేబర్ కోడ్లు తీసుకురావడం వల్ల కార్మికులకు కనీసం 8 గంటల పని విధానం పోయింది, కనీస వేతనం పోయింది, కార్మికులు సమ్మె హక్కు చేసే హక్కు పోయింది, కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసే హక్కు పోయింది. వీటిని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలా, 4 లేబర్ కోడ్లు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నట్టు 10 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినారు. వాటిలో భాగంగానే సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ సమ్మెను ఈరోజు ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా
ప్రధానంగా ఈరోజు అవుట్ సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, వివోఏలు, ఆర్పీలు ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎవరికి కూడా కనీస వేతనం అమలు కావడం లేదు. వీళ్ళందరినీ కూడా స్కీమ్ వర్కర్స్ ను, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలా. గుర్తించేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా. అది కూడా చేత కాకపోతే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగనే ప్రధానంగా పారిశ్రామిక రంగంగా కూడా ఈరోజు ప్రభుత్వ స్థలాలను ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఫ్యాక్టరీలన్నీ ఈరోజు అమ్మే ప్రయత్నం చేస్తుంది. వాటిని విడనాడాలా. ఎల్ఐసిని, బిఎస్ఎన్ఎల్ ను, అట్లాగనే బ్యాంకుల ప్రైవేటీకరణను విడనాడాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దిగేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి పోయిన అసెంబ్లీ సమావేశాలలో 10 గంటలు కాదు 12 గంటలైనా పని చేయించుకోవచ్చు, మహిళలు అర్ధరాత్రి వరకు కూడా నైట్ షిఫ్ట్ లో పని చేయించుకోవచ్చు అని చెప్పేసి పోయిన అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టారు. వాటిని వెంటనే ఈ సమావేశాల్లో ఉపసంహరించి కార్మిక హక్కులు కాపాడాలని చెప్పేసి సిఐటియుగా ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటియుసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అనంతపురంలో కూడా వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ నీ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో 60 కోట్ల మంది పైచీలకు ఉద్యోగ కార్మికులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. నువ్వు ఏదైతే ప్రైవేటీకరణ విధానం తీసుకొని రావాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా ఈ సమ్మె జరుగుతా ఉంది. నువ్వు ఏదైతే కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చావో దానికి వ్యతిరేకంగా ఈ రోజు ఈ సమ్మె జరుగుతోంది. నువ్వు ఏదైతే కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వమని అనేక పార్లమెంటరీ కమిటీ నిర్ణయించినా కూడా ఇవ్వకుండా తాస్కారం చేస్తున్నావో దానికి వ్యతిరేకంగా ఈ రోజు సమ్మె జరుగుతోంది. ఏదైతే పని గంటల విధానం మేడే స్ఫూర్తిగా పని గంటల విధానాన్ని సాధించుకున్నటువంటి కార్మిక విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు 10 గంటల పని విధానం, 12 గంటల పని విధానం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. దానికి వ్యతిరేకంగా సమ్మె సాగుతోంది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం చేసి అంబానీ, అదానీలకు గుత్తపెట్టు కూడా వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. దానికి వ్యతిరేకంగా ఈ రోజు సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెకైనా బుద్ధి తెచ్చుకొని దేశంలో ఉన్నటువంటి జనాభాలో సగ భాగం పైచులకు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కసారి ఆలోచించు నరేంద్ర మోడీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీరు కూడా ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక సూచన మేరకు ఈ రోజు 8 గంటల పని విధానాన్ని 10 గంటలు చేస్తూ జీవో ఇష్యూ చేసినటువంటి ఒకే ఒక రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సిగ్గుందా చంద్రబాబు నాయుడు? నువ్వు లౌకిక వాదినని, ప్రజలకు అనుకూలమైన వాదిని అని చెప్తున్నావు. మేము చెప్తా ఉన్నాం, నువ్వు చేస్తున్నటువంటి విధానాలు కూడా తానా అంటే తందానా అంటున్నావు నరేంద్ర మోడీకి. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాం. మీరు దిగి రావాలి. వెంటనే 8 గంటల పని విధానాన్ని పునరుద్ధరించాలి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేటీకరణ ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కుని ప్రభుత్వమే నడపాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాను. లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రజల చేతుల్లో ఓటమి తప్పదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.